సార్ ఈ మెగా కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి సార్? నా నేపథ్యం గ్రామీణ ప్రాంతానికి నాకు ఉన్నటువంటి అనుబంధం పై చదువులకు బయటకు వెళ్ళినా నా రూట్స్ అవే కాబట్టి ఐఎమ్ వెల్ కనెక్టెడ్ విత్ ద రూరల్ పీపుల్ అండ్ రూరల్ కల్చర్. సో అక్కడ ఉన్నటువంటి జనంలో అవగాహన లోపం, అంతేకాకుండా అలసత్వం, నిర్లక్ష్యం, కుటుంబ సభ్యుల్లో ప్రోత్సాహం లేకపోవడంతో చాలామంది కంటి పరీక్షలు చేయించుకో ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతుంటారు. నేను చాలామంది వృద్ధులతో మాట్లాడినప్పుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మబ్బు కనబడుతుందనుడు 50 సంవత్సరాలలో 40 సంవత్సరాలలో కూడా కంటి చూపు తక్కువన్నట్టు వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా అని ఇది ఒక రాజకీయ సమస్యగా భావించడం. అవును సార్. ఒక మంచి నీటి గురించో, రోడ్ల గురించో, విద్యుత్ గురించో, పెన్షన్ గురించో, ఇందిరమ్మ ఇండ్లు గురించో వాళ్ళకు సంబంధించిన చుట్టే రాజకీయ నాయకుల ఆలోచన తిరుగుతుంటాయి. కానీ పోయినప్పుడు దగ్గరగా ఆత్మీయంగా మాట్లాడినప్పుడు వాళ్ళలో నుంచి వచ్చే వాళ్ళ చిన్న చిన్న సమస్యలుగా అందరూ భావిస్తారు. కానీ అది రోజువారీగా పెద్ద సమస్య కంటి చూపు అనేది. సో అట్లాంటి సందర్భాలు చాలాసార్లు చూశాను నేను. ఇదే అందుకొరకే ఇది ఒక సామాజిక సమస్యగా, సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు ఇది అది కూడా రాజకీయ నాయకులకే చెప్తారు. ఎందుకంటే చాలా వరకు ఎవరు వినరు. రాజకీయ నాయకులకైతే మన బాధ చెప్తే అర్థమవుతుంది, చేస్తారేమో అని ఆశతో చెప్తారు. కాబట్టి ఆ సందర్భంలో ఇలాంటి స్పందన వచ్చినప్పుడు నాలో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇది మనం కంటి పరీక్షలు ఎందుకు చేయించకూడదు, మరి కంటి ఐ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు మరి ప్రాపర్ గ్లాసెస్, స్పెక్స్ ఇప్పిస్తే వాళ్ళకు మరి చేసుకునే పనుల్లో వాటి మీద కూడా అంతా బాగుంటుంది, వాళ్ళ జీవన విధానంలో ఒక స్పష్టత ఉంటుంది అనే ఒక ఆలోచనతో, కంటి చూపు స్పష్టత ఉంటుంది అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వెల్దుర్తిలో స్టార్ట్ చేశారు కదా సార్, ఇది ఓన్లీ వెల్దుర్తి మండలానికి మాత్రమే పరిమితమై ఉంటుందా, లేదంటే నర్సాపురం నియోజకవర్గం మొత్తం తీసుకెళ్తారా సార్? మీరు చూడండి, నేను ఇప్పుడు మాతృదేవోభవ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్స్ అంది. అవును. నేను ఏ కార్యక్రమం చేపట్టినా మీకు కాలేజీ స్టూడెంట్స్ గురించి ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇచ్చాను. ఈ ప్రోటీన్ కిట్లు కూడా నియోజకవర్గ వ్యాప్తంలో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. అది కూడా నేను నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల, ప్రతి గర్భిణికి ఇవ్వాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టినాను. నేను ఏ కార్యక్రమం చేసినా సాచురేషన్కి వెళ్ళాలి. ఒక ప్రాంతము, ఒక గ్రామం అనే డిస్క్రిమినేషన్ మన దగ్గర లేదు. వెల్దుర్తి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాకు అత్యంత ఇష్టమైన ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు మరియు వాసన్ ఐ కేర్ సంస్థ ఏదైతే దాని ద్వారా మనం ఇవాళ ఈ కంటి పరీక్షలు చేపట్టే కార్యక్రమం చేపట్టామో మనం ఆవుల రాజన్న ఫౌండేషన్ ద్వారా, మరి వారికి మరి ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి నా వెల్దుర్తి మండల మిత్రులు, మరి సోదరిమణులు, మరి అందరికీ కూడా శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సేవల్ని ఇంకా విస్తృతం చేయాలనే ఆలోచనతో మనం రాజన్న కంటి దీపం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాని ద్వారా ఈరోజు మొట్టమొదటి ఐ క్యాంపును మన వెల్దుర్తి మండలంలో ఈరోజు పెట్టుకున్నాం. మీ అందరి సహకారంతో చాలామందికి గ్రామీణ ప్రాంతంలో కంటి చూపు కనబడదు, మరి ఆహార సమతుల్యత లేకపోవడం, మరి వయస్సు పైబడడం, మరి కంటి పరీక్షలు చేసుకోవాలంటే మరి కంటి ఆసుపత్రులు దగ్గరలో లేకపోవడం, దూరం హైదరాబాద్ పోవాల్సి రావడం, మరి నర్సాపురం పోయి రావడము, మరి పెద్ద పెద్ద మేడ్చల్ పోవాలి, మరి పోవడం రావడం అనేది తీసుకుపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉండరు, అశ్రద్ధ వహిస్తారు. కాబట్టి మన ప్రాంతానికే, మన దగ్గరికే మరి కంటి పరీక్షలు చేసే నిపుణులను తీసుకొచ్చి మీకు కంటి పరీక్షలు చేయించాలనే ఆలోచనతో మన రాజన్న ఫౌండేషన్ మీకు సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. మీ అందరూ మరి చాలా సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 60-70 సంవత్సరాల ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా కంటి పరీక్షలు చేయించుకోలేదంటే వాళ్ళు చాలామంది చెప్పారు. మబ్బు కనబడుతుంది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మబ్బుగా కనబడ్డా చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
మరి వీళ్ళందరికీ మన దగ్గర పెడితే మరి మన దగ్గరికి డాక్టర్లు టెక్నీషియన్స్ వస్తే పరీక్షలు చేసుకోవచ్చు, మనకు ఎంత మరి కంటి లోపం ఎంత ఉంది అనేది ఇప్పుడు డాక్టర్ల ద్వారా మీకు అందరికీ రిపోర్ట్లు వస్తున్నాయి. మరి రిపోర్ట్లు వస్తేనే ఆగదు, మీ అందరికీ కూడా మరి అద్దాలు అవసరం ఉంటాయి. కంటి పరీక్ష చేసిన తర్వాత కంటి లోపం ఉంటే అద్దాలు అవసరం కాబట్టి మీకు అందరికీ కూడా గతంలో ఎవరో అద్దాలు ఇచ్చిర్రు మీకు, అవన్నీ ఉత్త అద్దాలు, పెద్ద పైసలు, పెద్ద అగ్గుకి సంబంధించిన అద్దాలు ఇచ్చిర్రు. కానీ ఈసారి మనం మన ఫౌండేషన్ ద్వారా నాణ్యమైన మంచి అద్దాలు ఇప్పించే కార్యక్రమాన్ని నేను చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా. కాబట్టి మీరు ఏదో ఆషామాషిగా గతంలో ప్రభుత్వం చేయించినటువంటి కంటి పరీక్షలు అద్దాలు అనుకోకండి. ఇవి చాలా మరి ఖరీదైన అద్దాలే మనం మీ అందరికీ ఇప్పిస్తున్నా, మరి నాణ్యమైన అద్దాలు ఇప్పిస్తున్నా. కాబట్టి మంచిగా పరీక్ష చేసుకోండి. మీకు దశల వారికి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మరి వెంటనే కాకపోయినా వెంటనే వారానికి ఇన్ని అద్దాలు అనేటివి రిలీజ్ చేస్తాం. మరి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ఎవరికైతే అద్దాలు తీసుకోమని రాసిస్తారో సార్లు డాక్టర్లు వాళ్ళందరికీ కూడా అద్దాలు ఇప్పించే కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం ఈ కార్యక్రమం ద్వారా. అంతేకాకుండా చాలామందికి ఇప్పుడు సర్జరీలు అవసరం ఉంటాయి, కంటి ఆపరేషన్ అవసరం పడుతుంది. అది కూడా ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, ఎవరెవరికి కంటి పరీక్షలు తర్వాత కంటి ఆపరేషన్ అవసరం ఉన్నది. వాళ్ళకు కూడా ఒకటేసారి ఇంతమందికి ఆపరేషన్ అనేది దవాఖానలో సరిపోదు కాబట్టి వారానికి కొంతమంది చొప్పున నేను ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎవరికైతే ఆపరేషన్ చేయాలనో వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమాన్ని మరి నేను టేకప్ చేస్తున్నా. మీకు అందరికీ కూడా ఆపరేషన్ చేపిస్తానని మీ అందరికీ సెలవించుకుంటున్నా. కాబట్టి ఓపికతోని చాలామంది వచ్చారు కాబట్టి కొంచెం నిరీక్షించండి. మీరు అందరూ కూడా ఎక్కడికి ఒకరిని భోజనం కూడా ఇక్కడనే వసతి కల్పించడం, ఆ భోజన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి భోజనాలు కూడా చేయండి. నిమ్మలంగా ఉండండి, మంచి పరీక్షలు చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం నుంచి మీకు అందరికీ కూడా అద్దాలు రావడం స్టార్ట్ అవుతుంది. మరి కంటి ఆపరేషన్లు కూడా నేను చేపిస్తాను మీకు ఒక సెలవిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చినటువంటి మరి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచి హడావిడి లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు అందరూ చూసుకోవాలని, వచ్చిన టెక్నీషియన్స్ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్స్కు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్దుర్తి మండల పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మీ పాత్ర ఏంటి సార్? ఇక్కడ మా పాత్ర అనేది ఏం కాకుండా ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో ఎల్లకాలం అందుబాటులో ఉంటూ మరి గెలుపోవటంలకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మరి ఆవుల రాజన్న గారు మరి రాజన్న ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మరి ప్రజలకు ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలని మరి కేవలం అధికారికమైన విషయాలనే కాకుండా వేరే సేవలు అందించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, మానవ సేవ అని కలిసి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తనందరుగా సహచరులుగా మేము మరి ఇటువంటి కార్యక్రమాలకు మేము ఎల్లకాలం అందుబాటులో ఉండి మేము కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.